హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. ఇది తిరుపతి వ్లాగ్ పార్ట్ 2 చూడుర్రి. మేమైతే ఈ కొండపైకి పోతున్నాము. పార్ట్ 1 అయితే చూసిర్రా? పార్ట్ 1 చూసినోళ్ళు ఇది కంటిన్యూ చేయుర్రి. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసి ఇది చూడుర్రి. ఎట్లా అదేమో ఎట్లా జర్నీ అయిందన్నది అల్ల పెట్టినాము. ఇదైతే ఇక కొండపైకి పోవుడు, దర్శనము ఎట్లా జరిగింది, అక్కడ మేము ఎట్లా రూమ్ తీసుకున్నాము, ఎట్లా అన్నీ మొత్తం ఈ వ్లాగులు ఉంటాయి. చూడుర్రి. ఇప్పుడైతే కొండపైకి పోయినాము. ఎంత కొండపైకి పోగానే ఇట్లా ఒక డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఎంత ఇట్లా భక్తి అనేది ఇట్లా అంత పాజిటివ్గా ఆలోచనలు వస్తాయి. అంత మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఏదో మహిమ, అంటే దేవుని మహిమ ఉంది. మహిమ లేనిది అంత మనకి ఆ ఫీలింగ్ రాదు కదా. దేవుని మహిమ ఉంది. మాకైతే మంచిగా దర్శనం జరిగింది. దేవుణ్ణి దగ్గర నుండి చూసినాము. మస్తు దగ్గర నుండి చూసినాం మేము. ఇక ఎంత దగ్గర అంటే ఒకటే ద్వారం. ఇక దేవునికి మాకు ఒకటే ఒక 2 అడుగుల 3 అడుగుల డిస్టెన్స్ తోటి చూసినాము. అంత మంచి దర్శనం జరిగింది. నాకు ఫస్ట్ టైం ఇట్లా ఇంత బాగా దర్శనం జరుగుడు. ఇంతకుముందు పోయినప్పుడు కొద్దిగా దూరం నుండి చూసినా కానీ ఇళ్ళనైతే మస్తు దగ్గర నుండి చూసిన నేను. ఇట్లా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంత బాగా అనిపించింది. మంచిగా దర్శనం జరిగింది. మేమైతే రూమ్ తీసుకున్నాము. రూమ్ చూడుర్రి. రూమ్స్ కూడా మస్తు నీట్గా ఉంటాయి. మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. తిరుపతిలో అయితే రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. నాకు అది బాగా నచ్చుతాయి కూడా. అక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. అసలు ప్రతి ఒక్కరు ఎంత మార్నింగ్ నుండి ఎర్లీ మార్నింగ్ నుండి క్లీన్ చేస్తూనే ఉంటారు. అక్కడ చూస్తూ ఉంటే ఇట్లా రోడ్లు కూడా నీట్గా ఉంటాయి. అంత మంచిగా మెయింటైన్ చేస్తారు. చాలా అసలు ఆ మెయింటెనెన్స్కి అయితే నేనైతే ఫిదా అయిపోయినా. అంత మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక్కడనైతే ఇక దర్శనానికి పోతున్నాము. రెడీ అయినాము. దర్శనం మాకు ఈవినింగ్ ఉండే 4 o'clockకి. మేము అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అనేది అక్కడ అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడ తినేసి దర్శనంకి వెళ్ళాము. ఇక దర్శనం లోపలికి టెంపుల్కి అయితే మొబైల్స్ అలా ఉండేవి కదా. బయటకు వచ్చినాక కొన్ని ఫొటోస్ దిగినాము అక్కడ. ఇక చూడుర్రి. ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు అనేది ఎవ్రీడే జరగదంట. ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే, శనివారం కాబట్టి మాకు ఆ స్వామివారి ఊరేగింపు కూడా మాకు దర్శనం జరిగింది. ఎంత హ్యాపీ అనిపించిందో మాకు. అట్లా మేము పోయినందుకు, ఆ రోజు స్వామివారి ఊరేగింపు చూసినందుకు మేము ఒక అదృష్టంగా ఫీల్ అయినాం. అసలు ఎంత బాగా అనిపించిందో. అక్కడ అందరు స్వాములు, పెద్ద పెద్ద స్వాములు అందరు కలిసి ఊరేగింపు చేస్తుర్రు. మస్తు మంచిగా అనిపించింది. అక్కడ ఏనుగులది కూడా ఇట్లా పెట్టిరు కానీ అక్కడ ఏనుగులది వీడియో తీసుడు నేను అక్కడ మర్చిపోయినా. ఇక్కడనైతే ఇక స్వామివారి ఊరేగింపు అయితే కొద్దిగా తీసిన. చూడుర్రి ఎంత బాగా అనిపించిందో అసలు. ఇక రూమ్కి అయితే వచ్చేసినాము. అక్కడ ఊరేగింపు అయిపోయిన తర్వాత నైట్ ఇక ఫుడ్ తిందామని అక్కడ ఎక్కడ బాగుంటుందో ఇక మొత్తం అక్కడ మనము ప్యాకేజ్ వాళ్ళకు మాట్లాడుకున్నాం కదా, ఆయనే తీసుకుపోతాడు. అక్కడ ఏది బాగుంటుందో ఇక మొత్తం వాళ్ళకే తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళే ప్యాకేజ్ త్రూ అయినాం కాబట్టి మంచి హోటల్కి తీసుకుపోయిండు. నైట్ హోటల్ పేరు కూడా నైవేద్యము హోటల్ పేరు. మంచిగా ఉంది ఫుడ్ కూడా. అక్కడ రెస్టారెంట్కి పోయే ముందు అయితే మేము ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేద్దాము. బొట్టు, గాజులు అవైతే తీసుకుంటాం కదా. ఏ టెంపుల్కి పోయినా బొట్టు అయితే కంపల్సరీ తీసుకుంటుంది మమ్మీ. బొట్టు, పసుపు అవన్నీ తీసుకొని పిల్లలకి కూడా ఏదైనా ఇక్కడ నుంచి తీసుకుపోతే వాళ్ళకు సంతోషం. ఇక అక్క పిల్లలు, మా మా మరిది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఆడుకునేటివి తీసుకొని పోయినాము. ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. గాజులు తీసుకున్నా నేను. అక్కకు కూడా గాజులు తీసుకున్నా. ఇంకా కొన్ని ఎక్కువనే తీసుకున్న గాజులు. ఇక నేను ఏ టెంపుల్కి పోయినా గాజులు, బొట్టు తీసుకుంటా. నాకు అట్లా ఇష్టం. ఏ టెంపుల్కి పోయినా తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నాం. చూడుర్రి. మస్తు షాప్స్ ఉన్నాయి. అసలు ఏ షాప్లోకి వెళ్ళాలో అర్థం కాకుంటున్నది. అన్ని షాప్స్ ఉన్నాయి. మొత్తం అది షాపింగ్ స్ట్రీటే. ఇక అది మొత్తం. ఇక్కడనైతే పిల్లలకి స్లేట్స్ తీసుకున్నాము వాళ్ళు రాసుకోవడానికి. ఇట్లా మళ్ళీ అది
తుడిపేస్తే ఇట్లా అది మ్యాజిక్ స్లేట్ అన్నట్టు ఇట్లా పోతుంది రాసినాక. అట్లా మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాము. తీసుకొని రెస్టారెంట్కి అయితే పోతున్నాము ఇక్కడ యూడూరి. అక్కడైతే పైన అన్ని లొకేషన్స్ ఎంత బాగున్నాయో, మస్తు మంచిగా ఉన్నాయి. ప్రతి మూమెంట్ కూడా అట్లా ఇష్టంగా అనిపిస్తుంది. ఏది కానీ మనం ఏది చూసినా కానీ అక్కడ గింత నీట్నెస్, గింత పబ్లిక్ ఉంటారు, ఇంత ఫుడ్ గుడక ఎంత బాగుందో. అక్కడ మనకు ఆ ప్రసాదం గుడక అందులో పోయి మనము అన్నదానం అని ఉంటుంది కదా ఆ స్వామివారిది, అందులో పోతే అంత పబ్లిక్ గుడక ఎంత నీట్గానో. అందులో ప్రతిదీ గుడక పప్పుచారు అయినా సాంబార్ అయినా ప్రతి చట్నీ ఉంటుంది, అలా మా సాంబార్ ఉంటుంది, గట్టిది కర్రీస్ ఫ్రైది ఉంటుంది. అంత మంచిగా నాకు స్వామివారిది నాకు ఫుడ్ నాకు బాగా నచ్చింది. అట్లా ఏది కానీ అంత పబ్లిక్, లక్షల పబ్లిక్, ఆ దేవుడు గుడక అంత మంచి ఫుడ్ అందిస్తుండు. ఎవరికి ఆకలి అన్నది ఉండదు అక్కడ. గుట్ట పైన కోత ఆకలి అన్నది ఉండదు. మనం ఏ టైంలో అయినా కానీ అక్కడ తినచ్చు మంచిగా. మేమైతే టిఫిన్ కొరకైతే బయట టిఫిన్ చేసినాం, కానీ ఆ స్వామిదే అన్నం తిన్నాము అక్కడ దర్శనం చేసుకున్నాక. మధ్యాహ్నం నైట్ ఇక్కడ తిన్నాం, మధ్యాహ్నము దేవుని దగ్గర తిన్నాం, నైట్ ఏమో బయట తిన్నాం అట్లా. ఇక నాకైతే నా మధ్యాహ్నం తిన్నదే సరిపోయింది, కానీ ఇక నైట్ కొంచెం తినాలని మేము బయటకు వెళ్ళి అట్లా తిన్నాము. అక్కడ అది ఏంటంటే ఆ నైవేద్యం అన్నది అక్కడ రెస్టారెంట్ పేరు. ఆన్లకు పోయినా కానీ ఫుడ్డు మంచిగా ఉండదు అనిపించింది. అట్లా బయట రెస్టారెంట్లలో మంచిగా ఉండదో ఎట్లనో ఏంటంటే ఇక్కడ అని అనుకున్నాం. మంచిగా ఉంది. అట్లా నెయ్యితో తాలిపేసి జీరా రైస్ అయినా అట్లా ప్రతి కర్రీస్ అయినా ఆ హోటల్ అయితే ఫేమస్ ఉన్నది అక్కడ. ఇక మీరు ఎప్పుడైనా పోతారనుకో ఆ హోటల్కి వెళ్ళుండ్రి. ఏంటంటే ఆ హోటల్ అన్నది నైవేద్యం అని పేరున్నది. తెలుసుకొని పోండ్రి ఎక్కడ ఉంటుంది ఈ హోటల్ అని. ఆ గుట్ట పైననే ఉంటుంది. ఇక ఫుడ్కి అయితే అందులో పబ్లిక్ అంటే పబ్లిక్ ఫుడ్ బాగుండుక అట్లా పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. ఇక మేమైతే నైట్ మాత్రం అక్కడ ఫుడ్ తోటి కంప్లీట్ అయింది. ఈ దేవుని దగ్గర మాత్రం ఇక మనకు ఏంటంటే ప్రసాదాలు అయితే మనకు బెల్లపన్నం అని ఇట్లా చేస్తారు కదా, అది ఇక ఎంత బాగుందో. అంత నెయ్యి పోసి ఇట్లా చేసిర్రు. ఆ దేవుని దగ్గరనైతే నాకు ఫుడ్ అయితే బాగా నచ్చింది. ఆ వేడి అన్నము ఎట్లా సప్లై చేస్తారు, లక్షల మంది అంత మంచిగా సప్లై, నీట్గా సప్లై. మళ్ళీ ఇట్లా మనకు వాళ్ళకి పోతే ఏంది ఇంత పబ్లిక్ ఉన్నారు నీట్గా పెట్టరా అని అనుకోకుర్రి. మనం అన్నదానంలా తింటేనే మనకు మంచిగా ఉంటుంది. అట్లా తినేందుకైతే మీరు ట్రై చేయండి. ఇక అక్కడనైతే తినరన్నట్టు ఏమి ఉండదు. చిన్న వాళ్ళు తింటారు, పెద్ద కులపోళ్ళు తింటారు, అందరం ఎంత కోటీశ్వరులు అయినా తింటారు అక్కడ, ఎంత లేనోళ్ళు అయినా తింటారు. ఏంటంటే వీళ్ళు తింటారు వాళ్ళు తిన్నారు అన్నది ఉండదు. అందరికీ దేవుడు సమానమే. అందరూ కూర్చుండి భోజనాలు అయితే బ్రాహ్మణ్స్ కోమట్లు అందరూ అక్కడికి దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే మంచి కూర్చుండి తింటారు. ఇక ముసలోళ్ళు కూడక ఇక మనకి అంత గజిబిజి ఏముండదు. వాళ్ళ టేబుల్ వాళ్ళకే మంచిగా కూర్చుండి మంచిగా టేబుల్ మీద పెట్టి పోతారు. ఇక అలా అడ్డం చేస్తుంటేనైతే కాలంగా పొగలెల్లంగా పెడతారు. అన్నం అయితే వాళ్ళకు ఎంత అంటే ఆనందం కొద్ది పెడతారు, మంచిగా పెడతారు. ఓలకి అయిపోయింది పప్పుచారు పోసినా సాంబార్ పోసినా ఏది పోసినా కానీ మంచిగా అడ్డనైతే సూపర్. ఇక గుట్ట పైన అయితే ఇక అంత మంచిగా అనిపిస్తుంది. నీట్గా మాత్రం సూపర్ నీట్గా ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇక మేము 6కే స్టార్ట్ అయినాము. ఇంకా టెంపుల్స్ అక్కడ గుట్ట పైన టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, కింద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇంకా పద్మావతి టెంపుల్, ఇవన్నీ ఇక ఈరోజు కవర్ చేసుకొని మళ్ళీ మాకు ఈవినింగ్ వందే భారత్ ట్రైన్ ఉంది 5 గంటలకి. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ దర్శనం చేసుకొని ఈవినింగ్ వందే భారత్ ట్రైన్కి అయితే అందాలని మేము ముందే ఇక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాము. 6 గంటలకే స్టార్ట్ అయినాము. ఇక అక్కడనే టిఫిన్ చేసి పోయినాము. ఇక్కడైతే చెక్అవుట్ చేసేసినాము. ఇక అక్కడ రూమ్ ఖాళీ చేసి పోతున్నాం చూడుర్రి. టిఫిన్ చేసి ఇక మాకు వచ్చిన డ్రైవర్ అయితే వెయిట్ చేస్తుండే. ఆల్రెడీ ఆయన వచ్చేసిండు అప్పటికే. ఇక టిఫిన్ చేసి అయితే ఇక స్టార్ట్ అవుతున్నాము. ప్యాకేజ్ అవుట్కు అట్లా ఇక టైమింగ్స్ అట్లా ఉంటాయి. ఇక వాళ్ళు వచ్చి ఉంటారు. ఆ టైంకి మనం కరెక్ట్గా మనం కూడా ఉండాలి రెడీ అయ్యి. వాళ్ళు ఏ టైం అంటే ఆ టైమే ఉంటుంది అట్లా. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి వచ్చినాం. టిఫిను రూమ్కి దగ్గరనే అక్కడ టిఫిను. ఇక పొంగల్ అని అక్కడ పొంగల్ ఫేమస్.
పొంగలు మనకు ఏందంటే అక్కడ అదే గుట్ట పైన పొంగల్ ఫేమస్. అంత పొద్దున వేడివేడిగా ఎంత సూపర్ చేసిర్రో అంత బాగా చేసిర్రు. ఇక మేమైతే ఇక కొంచెం తినేసి అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకోవాలన్నది ఇక మనకు అనుకొని అట్లా వెళ్ళినాం. ఇక మనం గుడి లోపల మాత్రము మనము వీడియో తీయరాదు, మనకు ఫోన్లు అలో ఉండయి. ఇక అందులో లోపల దేవుణ్ణి అయితే చూపించలేము. ఇక బయట నుంచే ఇది విషయము. ఇంకా వచ్చేది ఇంకొకసారి వస్తుందా తేజ? ఇప్పుడు దేవుని దర్శనం అయిపోయిందా ఇక్కడికి? ఇది నెక్స్ట్ డే ఇక్కడ ఇక పోతున్నాం ఇక అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది పైన గుట్ట పైనే. ఆంజనేయ స్వామి టెంపుల్కి పోయి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా దారిలో ఉంటుంది. ఇక పద్మావతి టెంపుల్ కూడా మస్తు పెద్దగా ఉంది. కానీ నేను కాళహస్తి కూడా వెళ్ళినాము, కాళహస్తి కూడా పోయినాము. ఇవన్నీ ఇక 4 టెంపుళ్ళు ఈరోజు పోయినాము. 4 టెంపుళ్ళు చూసుకొని ఈవినింగ్ వందే భారత్ ఎక్కి ఇక హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. చూడురి మేము ఇక నేనైతే పద్మావతి టెంపుల్లో ఏం షూట్ చేయలే, అక్కడ ఇక ఫోన్లనే లోపలికి అలో లేదు. ఇక ఇక్కడనైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నేను వత్తులు కాల్చిన మస్తు మంచిగా ఇక ఆ ఫీలింగ్ ఇక ఎంత బాగుంటుందంటే ఇక చెప్పలేను, మాటలలో చెప్పలేను. అక్కడికి వెళ్తే ఇక వెళ్తేనే తెలుస్తుంది. అంత మంచి మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది, మస్తు హ్యాపీగా అనిపించింది. ఈ టూర్ అయితే నాకు డెవోషనల్ టూర్ కదా, భక్తి పారవస్యం అంటాం కదా, భక్తితోటి నిండిపోతుంది. అంత మైమర్చిపోతాము అట్లుంటుంది. ఇక టిఫిన్ చేసి వచ్చి రూమ్ అయితే ఖాళీ చేసి పోతున్నాం లగేజ్ తోటి. ఇక లగేజ్ కార్లో పెట్టేసుకున్నాము. ఇక పొంగ అన్ని దర్శనం చేసుకొని పోతున్నాము. ఇక ఇక్కడనైతే చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ చెక్ చేస్తారు, ఇక పోయేటప్పుడు అంత చెక్కింగ్ ఏమి ఉండదు. వచ్చేటప్పుడే ఇక ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వాడద్దు. ప్లాస్టిక్ బాటిల్స్ వాడితే అవి అలో వేయరు, అసలు ప్లాస్టిక్ బాటిల్స్ అలోనే వేయరు, అక్కడనే తీసేసుకుంటారు. పైన కూడా మొత్తం గ్లాసే ఉంటాయి. ప్లాస్టిక్ అనేది వాడొద్దని పైన కండిషన్. ఇక అది ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారంటే ఫుల్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ప్లాస్టిక్ అనేది కనిపించదు మనకు, ప్లాస్టిక్ బాటిల్స్ కనిపించాయి వాటరు. మనం కనిపిస్తుండే అక్కడ కనిపిస్తుండే గుట్ట పైన ఎక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ఏంటంటే బాటళ్ళు ఏది రోడ్డు పైన అయినా కనిపేది. ఎక్కడ చెత్త చెదారం ఏమి అంత చెట్లు ఉన్నదానికి ఎంత వర్కర్స్ ఎంత వర్క్ చేస్తారంటే అంత నీట్నెస్ నాకైతే బాగా నచ్చింది. మనకు రూమ్స్ ఇచ్చినా కానీ ప్యాకేజీ వాళ్ళు రూమ్స్ మనకి ఇస్తారు కదా, ఇక అన్నీ ప్యాకేజ్ చేస్తే వాళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు. ఇక రూమ్స్ ఉడికి ఎంత బాగానో నీట్గా ఇక అట్లా మనకి ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది, అంత బాగుంది. ఇక అట్లా మంచిగానైతే దర్శనం అయితే మనకైతే బాగా ఆనందం అనిపించింది. ఇక అక్కడికి వెళ్తే మాత్రము ఇక మనకు అదొక మంచి థింకింగ్ వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి మంచిగా అన్నది. ఏ టెన్షన్స్ ఉన్నా కానీ అన్నీ వదిలేస్తాం. ఇక అట్లా పోయిరాండ్రి, పోయేదాకా మాత్రం గుట్ట మీద పోయేదాకా మాత్రం పోమా ఏమనిపేది. ఇక తేజ మాత్రం ఇక్కడ వత్తులు అయితే కాలుస్తుంది ఇక ఆంజనేయులు స్వామి దగ్గర. ఇక అట్లా వత్తులు కాలవాలి మంచిగా ఉంటుంది అని అంటే కాలుస్తుంది. ఇక మనం ఎక్కడ చేసేది అక్కడ చెయ్యాలి. ఇక దేవుని భక్తి మీద వెళ్ళిపోతే మనకు అన్ని గుడక దర్శనం గుడక సూపర్గా అవుతుంది, ప్రతి మూమెంట్ గుడక మంచిగా అవుతుంది. అట్లా ఏంటంటే అనుకోకుండా అన్నీ మంచిగా రిలాక్స్గా చేసుకున్నాం దర్శనం. ఆ స్వామి వారిది, ఆ ఏడుకొండల స్వామి ఏంటంటే ఆయన్నే నడిపించిండు. ఈ ప్రతి మూమెంట్ గుడక మనం ప్రతి గుళ్ళే గుడక ప్రశాంతంగా చేసుకున్నాము. ఆగమాగం చేసుకోలే, ఆగమాగం కాలే, ఏది కాలే, ఇంకా ఉన్నా కొద్ది ఉండాలనిపించింది, అంత బాగా అనిపించింది. ఇక మనకైతే ఇక మన పని మనం చేసేసుకొని మనము ఉండే టైం దాకానే ఉంటాం ఆ ప్యాకేజ్ అంటే. ఇక అట్లా ఒకరోజు నిద్ర చేయాలనేది అక్కడ నిద్ర చేసినాము. ఇక అట్లా ఇక ఆనందం కొద్ది తేజ నేను ఇక ఏంటంటే మల్లేషు అందరం కలిసి మేమైతే ఇట్లా ప్రయాణం మంచిగా జరిగింది బాగానైతే. ఇక మేము ముగ్గురు ప్రయాణం కూడా సంతోషంగా నచ్చినాం, సంతోషంగానే ప్రయాణం చేసినాం. అట్లా గుట్ట పైన గుడక ఆయన స్వామివారు అన్నట్టే ఉంటుంది. ఆ గుట్ట గుడక ఇట్లా ఏంటంటే ఆయన ముఖము, ఆయన కాళ్ళు, ఆయన మధ్యలో పొట్ట లెక్క ఉంటుంది గుట్ట పైన గుడక. అట్లా మనము గుట్ట గుడక అట్లా డిజైన్గా ఉన్నది. ఆ డిజైన్ చేసింది కాదు కానీ ఆయన నిల్వకట మాత్రం సూపర్ అయిన నిలిచిండు. ఆయన అంత గుట్ట పైన నిలుచున్నాడంటే ఇంత పబ్లిక్ పోతానంటే ఆయన మహిమ ఉన్నది, ఆయనది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది.
నేనైతే ఇక నాకు ఏంటంటే అక్కడికి పోతే మాత్రం ఈ మనం బాగుంటేనే గుట్ట పైన అడుగు పెడతాం. అది ఏంటంటే మనకు సిక్కులు అవి ఇవి ఉంటే మాత్రం గుట్ట పైన పోతాం అనుకుంటే కూడా పోము. ఇక దేవుడు తీసుకెళ్ళాలి, తీసుకెళ్తేనే పోతాం. అట్లా తీసుకెళ్ళిండు, అట్లా పోయినా అట్లా వచ్చిన. ఇక తేజ మాత్రం ఏందంటే పెళ్ళైతే తీసుకొస్తా ఇట్లా ఏది కానీ కొన్ని రోజుల నుంచి మొక్కులు కొన్ని ఉండే. ఇక నా ముడుపు అన్నది ఎంత అయితే అంత మనకు మన చేతిలో ఉన్న కాడికి లేచి అట్లా ఎంతనో అంత వేసి సంతోషంగా దర్శనం చేసుకొని ఆయనకు మొక్కి ఆ స్వామివారికి వచ్చిన. ఇక ఇక మనకు నా ఏందంటే ఇంకా మంచి మంచి జరుగుతూ ఉంటే నేను అనుకున్నవి జరుగుతూ ఉంటే మళ్ళీ కూడా స్వామివారు రమ్మంటే వెళ్ళుకొని మంచి దర్శనం చేసుకొని ఇట్లనే ఆనందంగా రావాలని నా మనస్ఫూర్తిగా మొక్కొచ్చిన. ఇది విషయం. ఇక చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. మనం పోయే దారిలో గుట్టకి కొద్దిగా కిందికే ఉంటుంది, గుట్ట దిగినాక ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇళ్ళకైతే అక్కడ లొకేషన్ అయితే ఓ లెవెల్ ఉంది. అసలు ఎంత బాగుందో లొకేషన్, పైనుంచి వాటర్ పడుతున్నాయి, మంచి లొకేషన్. ఇక్కడనైతే పాము పడగ లెక్క పువ్వు, అది శివుని పువ్వు అని అన్నారు. అక్కడ పాము పడగ ఎట్లుంటుందో అట్లా మధ్యలో పాము పడగ లెక్క వచ్చి శివలింగం లెక్క వచ్చి అట్లా పువ్వు ఉన్నది. అందరూ అక్కడ విచిత్రంగా చూస్తుర్రు, మేము కూడా చూసినాము. ఇక నేనైతే వీడియో తీసుకున్నా. ఇక అది అక్కడ అట్లా శివుని పువ్వులాగా అనిపించింది నాకు కూడా. మంచిగా ఇక అట్లా అన్ని దర్శనాలు చేసుకొని ఇట్లా పోతున్నాము. ఇక మేము శ్రీకాళహస్తి అక్కడ పూజ చేయించుకున్నాము. అది దోషాలు పోయేది పూజ ఉంటుంది కదా, నవగ్రహాల పూజ. ఇక చేపించు నాగసర్పంది పూజ చేయించుకొని పద్మావతి టెంపుల్లోనైతే నేను ఏమే వీడియో తీయలేను. ఫస్ట్ ఇక ఫోన్లో అలో లేదంటే అక్కడ ఇచ్చేసి ఇక శ్రీకాళహస్తి పోయి అక్కడ పూజ చేయించుకొని ఇక మేము రిటర్న్లో ఇక లంచ్ చేసేసి ఇక ట్రైన్ దగ్గరికి వచ్చేసినాం. ఇక అట్లా జరిగింది మా ప్రయాణము. మంచిగా జరిగింది ప్రయాణం, మంచిగా అనిపించింది. మంచి ఫీలింగ్, అంటే ఏమి ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మా డైరెక్ట్ దర్శనాలు అంత పెద్దగా ఇట్లా సఫర్ అయినట్టు ఏం అనిపించలేదు మాకు. మంచిగా హ్యాపీగా చేసుకున్నాము దర్శనం అనేది. దేవుడైతే మమ్మల్ని మంచిగా హ్యాపీగా తీసుకొచ్చిండు, దర్శనం చేయించుకున్నాడు. మంచిగా హ్యాపీగా అనిపించింది, ఏ చిక్కులు అనిపించలేవు. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇట్లా ప్యాకేజ్ త్రూ పోతేనే నా సజెషన్ అయితే ఫస్ట్ టైం పోయేటోళ్ళు అయితే ఇట్లా పోర్రి. ఇక మాకు తెలుసు మనం చేసుకోగలుగుతాం, మేము అక్కడ అన్నీ చూసుకోగలుగుతామంటే అట్లా పోర్రి. ఇక్కడనైతే ఇక రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము, ట్రైన్కి అయితే వెయిట్ చేస్తున్నాము. మేము ఇక ముందే వచ్చేసినాము, 1 గంట ముందే వచ్చేసినాము. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ డేంజర్ అని ఇక ముందే వచ్చేసి ఉన్నాము. ఇక ఇక్కడైతే వచ్చేసింది ట్రైన్. చూడుర్రి, వందే భారత్ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎట్లుంటుందో అన్నది అందరూ అంటే ఫ్రెండ్స్ వాళ్ళంతా పోయిన వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎప్పుడైనా అని చెప్పిర్రు. ఇక మాకైతే ఇప్పుడు వీలైంది ఇక వందే భారత్ పోవడానికి. మోడీ స్టార్ట్ చేసిండు కదా, ఆయన స్టార్ట్ చేసిన నుంచి ఒకసారి ఎక్కాలి అనిపించింది. ఇక టైం రావాలి, దేనికైనా టైం రావాలంటారు కదా, ఇప్పుడు టైం వచ్చింది. ఇక మాకైతే ఇక్కడ సీట్ల వెనకాల వచ్చినాయి, కానీ వాళ్ళు ఫ్యామిలీ 3 ఉన్నారు. వాళ్ళు ముందట 3 సీట్లు ఉన్నాయి, వెనకాల 2 సీట్లు ఉన్నాయి. మేము ముగ్గురం కదా, ముగ్గురం ఒక జాలు ఉంటామని మేము ముందుకెళ్ళినాము. అక్కడ 2 ఉన్నారు, వాళ్ళు మా సీట్లకు వచ్చేసారు. అట్లా అడ్జస్ట్ అయినాము. అడ్జస్ట్ అంటే ఇక ఎవరి ఫ్యామిలీ వాళ్ళతో కూర్చుంటే హ్యాపీ ఉంటుంది కదా, ఇక అట్లా కూర్చున్నాము. ఇక మా అమ్మ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది, పడుకుంది. మొత్తం ట్రైన్లో మొత్తం పడుకొనే ఉంది. ఇక ఫుడ్ ఇచ్చిర్రు, ఫుడ్ కూడా బాగుంది. చపాతి రైసు పప్పు ఇట్లా ఇచ్చిర్రు. ఇక అందులో కూడా మనము ఇక బయట దిగేది లేదు, బయట తినేది లేదు అన్నట్టుగా ఇక నైట్ అయితే అందులో తినేసినాము. మంచిగా నిద్రపోయినది. అయితే ఈ హైదరాబాద్ వచ్చేదాకా మాత్రం ఏం మాత్రం మేల్కలేదు. అది ఆ ఫుడ్ మందని తిన్నాము. ఇక అట్లా నడమల మధ్యలో మాత్రము ఇక కొంచెము అబౌట్ స్నాక్స్ ఇచ్చిండ్రు. ఇక ఏదో ఒకటి ఇస్తారు. ఇక అందులో కూడా మనకు ఏంటంటే ఫుడ్ గురించి వాటర్ బాటిల్ అన్నీ మనకు అన్నీ ఇస్తారు.
ఇక మనకు ఏదని గుడక ఇబ్బంది కాదు, దిగుడు అన్నది ఉండదు. ఇక ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయినామంటే అక్కడ హైదరాబాద్ దాకా ఇక మధ్యలో ఏం ఆగిందో ఏం చేసిందో నేనైతే నిద్రనే వెళ్ళిపోయినా. ఇచ్చిర్రు చూడు, ఇక అట్లా ఏదన్నా ఒకటి తినాలని జ్యూసు ప్రతిదీ గుడక అట్లా ఇస్తారు. ఇక ఏంటంటే కాఫీ గుడక తాగాలనుకుంటే గరం వాటర్ ఇస్తారు, ఆ ప్యాకెట్ ఇస్తారు, అది కలుపుకొని తాగాలి. ఇక అట్లా ఇక ప్రతిదీ గుడక బజ్జీలు ఏది కానీ ఇక మనకు ఆకలి అన్నది లేదు. అండ్ల గుడక కూర్చుంటే ఇది తినాలి అది తినాలని ఏదైనా కొనుక్కోవాలని వాళ్ళే ఇస్తారు. ఇక మనకైతే సరిపోతుంది అది. ఇక ఇట్లనైతే ఇక మనం ఎంజాయ్ చేసిన దేవుని దగ్గరికి పోతే మాత్రం ఇక ఏ టైర్డ్ అయిపోయినట్టు ఇట్లా మనకు ఏదో ఇబ్బంది పడ్డట్టు నాకైతే ఏ మాత్రం అనుకోలే. స్వామి దర్శనం చేసుకుని రాంగా ఉడక అంత హ్యాపీగా వచ్చినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇట్లా ఏది కానీ మనం మంచి థింకింగ్ తోటి అయితే పోయేది పోండ్రి. మనకి ఏదంటే చిరాకుగా ఇట్లా అట్లా మాత్రము మన దర్శనం చేసుకుంటా అని పోకుండ్రి. మన మైండ్ మాత్రం రిలాక్స్గా ఉంచుకొని మంచి దర్శనంతో మంచిగా రండి. పోవుడైనా వచ్చుడైనా ఇక అట్లా ఎంజాయ్మెంట్గా పోయొచ్చినాం. ఇట్లా ఫుడ్ కూడక మాకు పోతే కూడక అనుకున్నట్టుగా ఆకలిని తెలియకుండా, ఆకలి కాలేదు ఆ గుట్ట పైన పోయినప్పటి నుంచి ఇంటి దాకా వచ్చేదాకా ఉడక ఆకలని తెలియదు. ఆ దేవుడు మహిమనో ఎట్లనో తెలియదు. ఇక అట్లా బజ్జీ ఉడికిచ్చిర్రు. అన్ని ప్రతి మూమెంట్ ఉడక మీకు చూపెట్టాలని నాకు ఇష్టం. ఇక వందే భారత్ అదేంటంటే వందే భారత్ దాంట్లో ఇట్లా మేము ఎంజాయ్ చేసినాం. పొంగనైతే ఇట్లా స్నాక్స్ ఇచ్చిర్రు, చాయ్ ఇచ్చిర్రు. ఇక్కడ పాప్కార్నే అది బెల్లంలా స్వీట్ ఉన్నాయి అవి పాప్కార్న్. అది బెల్లం సిరప్లా ఇట్లా ముంచి ఇచ్చిర్రు. అవి బాగున్నాయి, ప్యాక్ చేసిర్రు అట్లా. ఈ స్నాక్స్ కూడా 3-4 రకాలు ఇచ్చిర్రు. చుడవ ఇట్లా అటుకులు ఉంటాయి కదా, దొడ్డటుకులు, ఆ దొడ్డటుకులతోటి చుడవలా వేసిర్రు. ఇక అట్లా పిల్లలు కూడా వస్తే కూడా ఎంజాయ్ చేస్తారు. అట్లా ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. పిల్లలతోటి ట్రావెల్ చేసినా మంచిగా ఉంటుంది. ఇక చూడుర్రి ఇక్కడ చుడవ ఇట్లా దొడ్డ అటుకులతోటి చుడవ చేసి ఇచ్చిర్రు. చాయ్ కూడా ఇచ్చిర్రు. చాయ్ అయితే నాకు అంతేం నచ్చలేదు, కానీ ఇవి స్నాక్స్ బాగున్నాయి. స్నాక్స్ మంచిగా ఉన్నాయి. చాయ్ పౌడర్ ఇచ్చిర్రు, గరం నీళ్ళు ఇచ్చిర్రు, అలా కలుపుకొని తాగమన్నారు. నాకు ఇక మనకి ఇంట్లో మంచిగా చాయ్ పాలతోటి పెట్టుకున్నాడు అలవాటు కదా, మనకు అంత పెద్దగా నచ్చదు. కానీ ఇదైతే ఇక స్నాక్స్ అయితే మస్తు మంచిగా ఉన్నాయి. ఒక జ్యూస్ కూడా ఇచ్చిర్రు. ఇక్కడ చూడుర్రి మా ఆయన వాటర్లో చాయ్ పౌడర్ కలిపి తాగుతున్నాడు. ఏదైనా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆయన మీదనే చేస్తాను నేను. నువ్వు తాగి మంచిగా ఉందంటే నేను తాగుతా అని చెప్తా. ఆయన తాగుతా అని కలుపుకుంటున్నాడు చూడుర్రి. ఆయన బాగాలేదనేసరికి నేను కూడా తాగలేను. కొద్దిగా ఆయన కలిపిందే కొద్దిగా తాగి చూసిన, నాకు కూడా అంతేం నచ్చలేదు. అట్లా మా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లున్నది. ఇట్లా స్నాక్స్ పోగానే స్నాక్స్ వచ్చినాయి కొద్దిసేపటికే. మళ్ళీ నైట్ 8కేమో ఫుడ్ వచ్చింది. ఫుడ్ కూడా చపాతీ, పప్పు, 2-3 కర్రీలు, రైస్ అన్నీ మంచిగా ఉంది. ఫుడ్ బాగుంది, నచ్చింది మాకు ఫుడ్డు. ఇక్కడ అయితే ఇక చాయ్ తాగుతుండు మా ఆయన చూడుర్రి. నచ్చలేదు అట్లా ఇట్లా పెట్టి చాయ్ అస్సలు బాగాలేదని ఏదో పెట్టిండు. ఇక చూడుర్రి ఫుడ్ కూడా వచ్చింది. ఇక మమ్మీ అయితే ఫుల్ రెస్ట్ పడుకొని ఫుడ్ వచ్చినప్పుడే లేపిన మమ్మీని. ఇక మస్తు తిరుగుడు అయింది కదా, తిరిగేసరికి మమ్మీ చపాతీ అది దొండకాయ కర్రీ వచ్చింది. దొండకాయ కర్రీ, పెరుగు, రైస్, చపాతీ, ఇంకా 2 కర్రీస్ వచ్చినాయి. దొండకాయ ఫ్రై, దొండకాయని అట్లనే మధ్యలోకి ఇట్లా వంకాయని ఎట్లయితే చీరి వేస్తారో అట్లా వేసిర్రు. ఇక్కడైతే జీరా రైస్ చూపిస్తున్నా నేను ఏమేమి పెట్టిర్రు అన్నది. మమ్మీ అయితే తింటున్నది. మమ్మీ బాగుందని అన్నది. మమ్మీ చూపిస్తుంది, నాకు వెళ్తలేదని మమ్మీ చూపిస్తుంది. ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో పట్టుకునే సరే ఒకటే చేతితోటి ఇది ఇవ్వాలంటే కూడా కష్టమవుతుంది కదా. ఇక మమ్మీ చూపిస్తుంది చూడుర్రి. ఇదైతే ఏదో బజ్జీల కర్రీ, బజ్జీలు 2 బజ్జీలు వేసి బజ్జీల లెక్క కర్రీ వేసిర్రు. బాగుంది, టేస్ట్ బాగుంది, నచ్చినాయి. కర్రీస్ ఉడక పప్పు, అట్లా బజ్జీల కర్రీ, దొండకాయ ఫ్రై, ఇక అట్లా పెరుగు అట్లా ఇచ్చిరైతే మంచిగా ఉంది.
ఇక అట్లా ఈ ఈ రకంగా అయితే ఫుడ్ అయితే ఏ లోటు అనిపించలేదు, ఆకలి అనిపించలేదు, దూపు అనిపించలే. ఆ స్వామిని ఏందంటే మహిమనో ఏమో కానీ తెలియదు కానీ ఇక నాకైతే అట్లా ఇక తెచ్చితేనే తినన్నా అని ఆలోచించినట్టు అనిపించింది నాకైతే. ఇక అట్లా విషయము. ఇక మనము ట్రైన్లో కూడా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాము. ఇక జర్నీ మాత్రం సూపర్ అయిపోయింది. ఇక జర్నీ అట్లా చేసి మంచిగానైతే మంచి థింకింగ్ తోటి అయితే పోయిరాండ్రి, మంచిగా సంతోషంగా పోయిరాండ్రి. మనకు ఆలోచనలు కూడా మంచిగా ఉంటే మంచిగానే జరుగుతుంది. మనం ఆలోచించిన దాని మీదకెళ్ళి అట్లా ఉంటుంది. ఏది కానీ చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతుంటాయి. మంచిగా ఆలోచించుకోండి. ప్రతి మూమెంట్ కూడా చెడు వచ్చినా మంచిగా అవుతుంది. ఇంకా నేనైతే చెప్తా, మంచి మాటల ద్వారానైతే మస్తు చెప్పినవి ఉన్నాయి మన వీడియోస్లల్లో. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి మీరు చూడుండ్రి. ఈ మా ఏంటంటే బ్యాక్ పోయి చూస్తేనైతే మంచి మాటలు ఏంటంటే అమ్మ చెప్తలేవు అని అంటారు. అవన్నీ వినుకోండ్రి, అవి వినుండ్రి కదా. ఇక మనది గదే, ఇక మన లైఫ్ గురించి, మన జీవితంలో ఏవేవి చిక్కులు వెళ్ళినాయి, ఏవేవి రాంగు జరిగినాయి అన్నిటి మీదకి వెళ్ళి అట్లా చెప్పిన అది విషయం. ఇక అట్లా మంచిగానే అయితే చెప్పిన. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఇంకా మేము ముందు ముందు ఇంకా మంచి మంచి లొకేషన్స్ తోటి, మంచి మంచి వ్లాగ్స్ తోటి మేము ముందట ఉంటాం. ఇక మన ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళుర్రి. లైక్, సబ్స్క్రైబ్, లైక్ చేసేయరు వెంటనే. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే. బెల్ బటన్ కూడా ఒత్తుర్రి. బెల్ బటన్ ఒత్తితేనే అప్పుడే మనం వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మేమైతే ఇక ట్రైన్ దిగినాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక నైట్ బాగానే టైం అయింది, 11 అయింది అనుకుంటా. ఇక 6 అవర్స్ జర్నీ, 6 అవర్స్ పట్టింది. మనం ఇక ఫ్లైట్లో అంటే 1 అవర్లో దిగుతాం, కానీ ఇదైతే 6 అవర్స్ పట్టింది.